4వ అధ్యాయము ద్వితోపదేశకాండము 24వ అధ్యాయం 29వ వచనం 4:29 వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 4:29 వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడండి. నీ మాట చేత మమ్మల్ని తృప్తిపరిచి నడిపించండి. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడువు, మాతో మీరు మాట్లాడమని బ్రతిమలాడుతున్నాం. అల్పుడును అయోగ్యుడును నీ పక్షమును నిలబడుతుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేయమని నజరేయుడు మా ప్రాణప్రియుడైన యేసు దివ్యనామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట మనం గమనించినప్పుడు, నీ దేవుణ్ణి నీవు వెతకాలి అని చెప్పి రాస్తూ ఉన్నాడు. దేవాన్ని దేవుణ్ణి మనం వెతికినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆసక్తితో మనము వెతికినప్పుడు దేవుణ్ణి మనము కనుగొంటాం. ద్వితీయోపదేశకాండాన్ని మనం గమనించినప్పుడు మీకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు మీకు ముందుగా చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు పంచకాండాలు అని అంటారు. మనందరికీ తెలుసు. ఆది కాండము సృష్టి యావత్తు ఎలాగా జరిగింది, సృష్టి యావత్తు ఎలాగా ఆరంభమైంది అని మనకి తెలియజేస్తుంది. మీరు గమనించండి. తర్వాత నిర్గమకాండము, నిర్గమ అంటే దాటిపోవుట, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి దాటిపోవటం గురించి, సీనాయి దగ్గర దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞల గురించి, ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో ఎలా నిర్మించాలో నిర్గమకాండంలో రాసి ఉంది. లేవీకాండము, దాని తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం కాదమ్మా, లేవీకాండం. లేవీకాండము అంటే ఇశ్రాయేలులకు ఇవ్వబడిన నియమ నిబంధనలు, బలులు అర్పించేటప్పుడు ఎలాగుండాలి, ఏ బలులు ఉన్నాయి, ఆ బలుల నిమిత్తం మనం ఎలా సిద్ధపడాలి, ఏమి తీసుకురావాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏవి అపవిత్రమైనవి, ఏవి పవిత్రమైనవి, ఆ విషయాలు లేవీ కాండములో రాయించాడు. అవి లేవీలకు తెలిసి ఉండాలి అని చెప్పి లేవీలకు రాయించాడు. తర్వాత సంఖ్యాకాండం, ఇశ్రాయేలీల్ని ఆ 40 సంవత్సరాల కాలంలో 2 సార్లు లెక్క పెట్టారు కాబట్టి వాటికి ఆ పుస్తకానికి వచ్చిన పేరు సంఖ్యాకాండం. ద్వితోపదేశ కాండానికి వచ్చిన పేరు ఎందుకు వచ్చిందంటే, రెండోసారి ఉపదేశించబడింది. ఎవరితో, ఎవరి ద్వారా అంటే, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్ని, దేవుడు మోషేకి ఇచ్చిన మాటల్ని తిరిగి మరలా 40 సంవత్సరాల కాలం అయిపోయింది. అతి కొద్ది రోజుల్లో వారు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశంలోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. అప్పుడు వారికి ఇవ్వబడిన వర్తమానమే ఈ ద్వితోపదేశకాండం అన్నమాట. తిరిగి మరలా చెప్పారు. మోషే చెప్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే మొదటి వచనం చదివితే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడలను మీకు బోధించుచున్నాను.
మీరు గమనించండి, దాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా, అంటే దాన్ని స్వతంత్రించుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే మీరేమవుతారు అని అంటే ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. స్వతంత్రించుకున్న తర్వాత ఒకవేళ మీరు మీ దేవుని మాట వినకపోతే, మీ దేవుణ్ణి మర్చిపోతే, మీ దేవుణ్ణి మీరు మర్చిపోతే, మీరు ఏ దేశంలోనికైతే వెళ్ళారో ఆ దేశము నుండి తిరిగి మరలా చెరగొనిపోతారు. ఆ దేశంలో దేవుడు మిమ్మల్ని ఉండనివ్వడు. ఏ వాగ్దాన దేశాన్ని అయితే పొందుకున్నారని సంబరపడి మీరు దేవుడిచ్చిన వాటిని అనుభవించి దేవుణ్ణి మర్చిపోతారో, అప్పుడు దేవుడు ఆ దేశంలో మిమ్మల్ని ఉండకుండా చెరకి తీసుకెళ్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు చెరకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడున్న దేవతలను, అక్కడున్న బొమ్మలను, కొయ్య విగ్రహములను, రాతి విగ్రహాలను చూసి వాటిని నమస్కరించొద్దు. ఎందుకు అనంటే ఆ పై వచనంలో ఉంటుంది, 28వ వచనంలో అనుకుంటా, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అక్కడ పరిస్థితి చూసి మీరు వాటికి అలవాటు పడిపోతారేమో. అలవాటు పడద్దు అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు, ఎక్కడి నుండి చూడండి, ఎక్కడి నుండి చూడండి, అక్కడ రాయబడిన మాట మళ్ళీ ఒకసారి. అయితే 29వ వచనం, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడలా. ఎక్కడి నుండి? ఏ దేశానికైతే మీరు చెరగొనిపోయారో ఆ దేశములో నుండి మీరు దేవుని వెతికినట్లయితే మీరు ఆయనను కనుగొందురు. మీకు ఒక మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. మనము దేన్ని వెతుకుతాం? ఒక ప్రశ్న మీ అందరికీ. దేన్ని వెతుకుతాం? కనిపించిన దాన్ని. ఇంకా ఏం వెతుకుతామమ్మా? మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ఏమైనా వెతికారు? అలా చూస్తున్నారు. ఏది అవసరం ఉంటే అది వెతుకుతారు. ఇంకా పోయిందాన్ని, నిజంగా పోయిందాన్నే మనం వెతుకుతాం. ఎక్కడైనా పెట్టి మర్చిపోతే, ఒక చీరలోనో ఒక చొక్కాయి కింద బట్టలు వెతికి డబ్బులు పెట్టి చీరలన్నీ ఎప్పుడైనా దులిపి చూసారా మీరు? కొన్ని సందర్భాల్లో మనం పోగొట్టుకున్న దానిని, ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన దానిని మనం ఏం చేస్తామంటే వెతుకుతాం. మనం కూడా దేవుడు సన్నిధిని పోగొట్టుకున్నామండి ఒకప్పుడు. ఏం పోగొట్టుకున్నాం? దేవుడు సన్నిధిని పోగొట్టుకున్నాం. ఎవరు పోగొట్టుకున్నారు అని అంటే మొట్టమొదటిగా మన పితరులైన ఆదాము, అవ్వ. ఎవరు చెప్పండి? ఆదాము, అవ్వ. వారిద్దరూ కూడా దేవుడు సన్నిధిని పోగొట్టుకున్నారు. దేవుడితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు కదా. వారు దేవుడు మాట వినలేదు కాబట్టి దేవుడు తినవద్దని చెప్పిన పండును తిని దేవుని ఎదుటకు రావడానికి కూడా, దేవుడితో సహవాసం చేయడానికి కూడా, దేవుని సన్నిధిలోనికి రావడానికి కూడా భయపడి ఆ చెట్టు చాటున దాగి ఉన్న ఆదాము అంటున్నాడు, నీ స్వరం వినప్పుడు నేను దిగంబరునై ఉంటిని గనుక నేను నీ ఎదుటకు రాలేదు. అంటే దేవుడు సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఈరోజు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. మనం దేవుడి సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలండి? అందరూ చెప్పాలి. దేవుడి సన్నిధిని మనం వెతకాలి. మనుషులు లోక సంబంధమైన విషయాలు చాలా విషయాలు మనం దేవుణ్ణి లోక సంబంధమైన విషయాలు చాలా మనం వెతుకుతూ ఉంటాం. ఒకసారి విజయవాడ నుంచి మా చెల్లి, అలా ఆయన, వాళ్ళ అత్తగారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వచ్చారనమాట. మా సీను చిన్నాన్న వల్ల కుమార్తె, రెండో కుమార్తె కరుణ, అలా ఆయన వాళ్ళ అమ్మ, అంటే వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చి సాయంత్రం 6-7 అవుతుంది. ఆయన అన్నాడు,
బావ రేపు నీకు ఖాళీ అని అడిగాడు. నేను అన్నాను, ఖాళీయే చెప్పు బావా అంటే, రేపు నువ్వు మాతోటి వస్తావా అని అన్నాడు. మాతోటి వస్తావా బయటికి అని అంటే, నేను అన్నాను వస్తాను, ఖాళీగానే ఉన్నాను, వస్తాను అన్నాను. కారు ఎక్కించుకుని పొద్దున్నే మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాడు అనమాట. ఎక్కడికంటే చార్మినార్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బావా అక్కడ ఆడోళ్ళ వస్తువులు 2 సంవత్సరాలు అయిపోతుంది, చాలా తక్కువ రేటు, జాకెట్టు 9 రూపాయలంట. ఎంత జాకెట్? ఎంత? 9 రూపాయలు. పాల్స్ 3 రూపాయలు 2 రూపాయలకి దొరికేస్తుంది అని చెప్పి షాప్ పెడదాం అనుకుంటున్నాను. ఈ కరోనా టైంలో కొన్ని డబ్బులు కూడబెట్టాను, మీ చెల్లి కోసం ఒక షాపు, ఆడోళ్ళకి సంబంధించిన లేడీస్ ఎంపోరియం పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి చార్మినార్ తీసుకెళ్ళాను. కారు పార్కింగ్ ఎక్కడ దొరక్క మొత్తానికి అటు ఇటు తిరిగి కారు ఒక దగ్గర పెట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే ఏమండి 9 వీళ్ళు యూట్యూబ్లో చూసి వచ్చారంట. ఏం చూసి? ఎక్కడి నుంచి చూసారు? విజయవాడలో యూట్యూబ్లో చూసారనమాట. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి మేము చాలా సవగ్గా జాకెట్ ముక్కలు, చీరలు, పాల్సులు అన్నీ ఇచ్చేస్తున్నామంటే అక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళు. ఎక్కడి నుంచి? నేను అనుకున్నాను పొద్దున్న కారులో చెప్తుంటే చాలా సవక, మనం కూడా అవసరమైతే ఒక జాకెట్లు కట్ట తీసుకుందాం, మా అమ్మోళ్ళకి నా భార్యకి పనికి వస్తాయి అనుకుని వెళ్ళాం. తీరా చూస్తే ఏమన్నా 9 రూపాయలు పాలు చూస్తే ఎంత వచ్చింది, ఇప్పితే ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది, ఎంత 3 రూపాయలు 5 రూపాయలు అనేసరికి వెళ్ళిపోయాం. తీరా ఉప్పి చూసేసరికి అది అంత ఉంది. ఒప్పకుండా కొనేసుకుంటే ఇంటికి తెచ్చి ఎందుకు పనికిరా. జాకెట్ చూస్తే అది వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే, అలాగుందనమాట. అది ఎవడు కొంటాడని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చేసాడు. నేను అనుకున్నా, ఎందుకనంటే ఏదన్నా తక్కువ రేటు వస్తుందంటే మనుషులమైన మనం ఎంత దూరమైనా వెతుక్కుంటూ అడ్రస్ తెలదు ఏమండి, గూగుల్ మ్యాప్ పెట్టుకుని మరీ తీసుకెళ్ళిపోయాడు నేను అక్కడికి. మొత్తం అంతా తిరిగి ఏమండి వచ్చి అసలు ఏమీ కొనలేదు, ఆ బట్టలు కొనలేదు, వెనక్కి వచ్చేసాం. దేవుని సన్నిధిలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఏదన్నా తక్కువ రేటు వస్తుందంటే నేను అంత ప్రయాసపడుతున్నాను కదా. మీకు ఒక మాట చెప్తాను, దేవుడి సన్నిధి ఎంత విలువైందో తెలుసా? మనకి చెప్పాలి, దేవుడు సన్నిధి మనకి విలువైందని తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత విలువైందో తెలుసా? విలువైంది అని అంటే మీరు దేవుడి సన్నిధిలో గడపడానికి ఎలాగొచ్చారో నాకు తెలియదు. మీకు దేవుడి సన్నిధిలో ఉండడానికి చక్కగా కార్పెట్లు వేసి సౌండ్ సిస్టమ్ అంతా పెట్టి, మీరు ఎవరైనా కార్పెట్లు వేసారమ్మ వచ్చి? ఒక రోజు ముందు ఈ ఆడపిల్లలు వచ్చి తుడిసి తడిబట్టేసి చర్చిలో ఏమన్నా అన్నీ సిద్ధపరిస్తే మీరు వచ్చి కూర్చుని దేవుడి మాటలు విని వెళ్ళిపోతున్నారు. అసలు నేను అంటాను, దేవుడి సన్నిధి విలువ మనకి తెలుసా? లోక సంబంధమైన వాటికి ఇచ్చే సమయము, లోక సంబంధమైన వాటికి ఇచ్చే విలువ, మనలో చాలామంది దేవుడు సన్నిధికి ఆ విలువ మనం ఏం చేయలేకపోతున్నామంటే ఇవ్వలేకపోతున్నాం. మీకు అర్థమయ్యేలా చెప్తాను, చూడండి ఒకసారి మత్తయి శుభవార్త, 12వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 12:42 వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు బూదిగంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు గొప్పవారు? సొలొమోను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. సొలొమోను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు.
సొలొమోను మాటలు వినటానికే షేబా దేశము నుంచి, బైబిల్లో రాయబడిన మాట ఏమండి, తూర్పు దక్షిణ దేశపు రాణి, ఏ రాణి? దక్షపు దేశపు రాణి ఇశ్రాయేల్ దేశానికి సుమారు, నా వైపు చూడండి, ఇశ్రాయేల్ దేశానికి సుమారు 2000 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. ఎంత? ఎన్ని కిలోమీటర్లు? ఇశ్రాయేల్ దేశానికి దక్షిణంగా ఉన్న సౌత్ ఆఫ్రికాలో చివరి మూలన అన్నమాట. ఆ మూల నుంచి ఇశ్రాయేల్ దేశానికి ఈవిడ వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, ఏమైనా కొనుక్కుందామని వచ్చిందా మిమ్మల్ని? మీకు ఎప్పుడన్నా సూరత్ చీరలు బాగా అమ్ముతారని తెలుసా మీకు? మిమ్మల్ని ఎప్పుడైనా సూరత్ వెళ్ళాలనుకున్నారా? అలా చూస్తున్నారండి, అనుకోలేదా? చీరల వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు వెళ్ళాలనుకుంటాడు. దేవుడు బిడ్డలారా మీరు గమనించండి, ఈవిడ ఏం కొనుక్కుందామని వచ్చింది? ఇశ్రాయేల్ దేశానికి ఏం కొనుక్కుందామని వచ్చింది? చెప్పాలి, ఏం కొనుక్కుందామని వచ్చింది? సొలొమోను మాటలు వినడానికి వచ్చిందంట. ఎవరి మాటలు? అరే, ఒక మనిషి జ్ఞానం చూడడానికి, ఒక మనిషి మాటలు వినడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికే అంత ప్రయాసపడి, ఆవిడ ఒక స్త్రీ, మళ్ళీ పురుషుడు కూడా కాదు ఏమండి. ఇది సుమారు 3000 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. ఎంత? 3000 సంవత్సరాలు. ఒక 50-60 సంవత్సరాల కింద వెళ్తేనే మనందరికీ ప్రయాణ వసతులు సరిగ్గా, సాధనాలు, ప్రయాణ సాధనాలు ఏవి సరిగ్గా లేవు కదా. అంతెందుకు మన జీవితంలోనే ఒక 20-30 సంవత్సరాల కిందకి వెళ్తే ఇక్కడ చాలామందికి సైకిళ్ళు కూడా లేవు. ఇప్పుడు దేవుడు కృపను బట్టి బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఎంత దూరమైనా వాహనాల మీద టక్కుమని వెళ్ళిపోతున్నాం. లేకపోతే క్యాబులు, ఆటోలు టక్కుమని బుక్ చేసేస్తున్నాం. ఎన్ని వసతులు ఉన్నాయో ఇప్పుడు. అప్పుడు ఏమీ లేవండి. ఒంటెల మీద జ్ఞానం వినడానికి అంత ప్రయాసపడి ఆవిడ వచ్చిందే. ఆవిడంట ఈ తరము వారిని, అంటే ఎవరిని? మనల్ని చూసి నేరస్థాపన చేస్తుందంట. ఎందుకు చేస్తుంది? ఎందుకో తెలుసా? అయ్యా, ఒక మనుషుడి మాటలు వినటానికే నేను అంత దూరము నుంచి ప్రయాసపడి వచ్చి ఆయన దగ్గర జ్ఞానాన్ని చూడడానికి, జ్ఞానం పొందుకోవడానికి అంత కష్టపడి వస్తే నువ్వు సొలొమోను కంటే గొప్పవాడివి కదా. నీ మాటలు విన్న ఈ ప్రజలు వారి బ్రతుకుని ఏమైనా మార్చుకున్నారా అని ఏం చేస్తుందో తెలుసా? నేరస్థాపన చేస్తుందంట. ఏమండి, ఎంత ప్రయాసపడి వచ్చింది, ఎంత కష్టపడి వచ్చింది. ఎవరు చెప్పాలి? ఎవరు? మీకు ఇంకో మాట చెప్పనా? మనం అలా చూస్తాం, మీరు అలా చూస్తున్నారు, కానీ ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత ఖర్చు పెట్టి వచ్చిందో ఒక వచనం చదివిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథం తీయండి అందరూ కూడా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను నేను. చూడండి. శేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. మీరు గమనించండి, ఎందుకు వచ్చింది? కొన్ని మాటలు తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సుమారు ప్రయాసపడి 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎంతో శ్రమించి ఎన్నో దినాలు ప్రయాణం చేసి వచ్చింది. ఏమన్నా అది తేలిగ్గా జరిగిపోయిన పని అంటే? 2వ వచనం, ఆమె గొప్ప పరివారముతో గంధకవర్ధముతోనూ విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చూడండి, సొలొమోను దర్శనము చేసి తనకు తోచినంతటిని అతనితో
మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలకు సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చను. రాజుకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. అన్ని భావాలు, అన్ని అర్థాలు, అన్ని ఆలోచనలు సొలొమోను ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? ఆవిడికి చెప్పాడంట. మీరు గమనించండి, అక్కడ రాయబడిన ఒక మంచి మాట చదివితే 4వ వచనం, షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులను కూర్చుండు పీటలను, అతని ఉపచారులు కనిపెట్టుటకును వారి వస్త్రములు, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయము నొందెను. ఏం పొందింది? ఇవన్నీ చూసిందంట. ఏమన్నీ చూసింది? అరే నాకు అర్థం కాదు. రాజుగారు తినే భోజన బల్ల చూసి ఇవిడికి ఆశ్చర్యం వేసిందంట. ఏం తిని? డైనింగ్ టేబుల్, మీ భాషలో చెప్పాలంటే డైనింగ్ టేబుల్ ద్వారా ఆవిడకి ఏం తెలిసింది? మనకు అనిపిస్తుంది ఏం తెలుస్తుంది, ఏమీ తెల్ల అనుకుంటామా? ఏమండి, పెద్దోళ్ళకి సామి చెప్పారు, ఇల్లుని చూసి చెప్పాలి, ఇల్లుని చూసి నోరు తెర్రేంటి. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో లోకం ఎలాగుందో తెలుసా? ఇల్లాలు బాగుంటుంది, ఇల్లు మాత్రం పెంటలాగా ఉంటుంది. నిజం చెప్పి మంచి చక్కగా పౌడర్ కొట్టేసి, సెంటు కొట్టేసి, మా షోలీలు పెట్టేసి, అంతంత రింగులు పెట్టేసి చూస్తూ ఉంటే అసలు ఈవిడ ఈ దేశం ఆవిడో పక్క దేశం ఆవిడో. మంచం మీద ఉన్న దుప్పడు కూడా మాడతేటరు పొద్దున్న లేచి ఆడవాళ్ళు. అర్థమవుతుందా? ఎంగిలి సామాన్లు సింకి నిండా అలాగే ఎండితేనే ఉండాలి, కానీ తోముకోలేని జ్ఞానం ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, నా వైపు చూడండి అందరూ. ఆ టేబుల్ని చూసి ఇవిడ ఏం నేర్చుకుంది అని అంటే, మాకు బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే ఒక 15 రోజులు వారంటీయల్ క్లాసులు చెప్పారు. ఎన్ని రోజులు చెప్పాలి? ఏంటి వారంటీయల్ క్లాసులు? జూను 18వ తారీఖుకి వెళ్తే జూలై 1వ తారీఖు మొదటి వారం అంతా కూడా క్లాసులు చెప్పరన్నమాట. వారంటీయల్ క్లాసులే చెప్తారు. ఏం నేర్పిస్తారంటే శుభ్రత, పరిశుభ్రంగా స్నానం ఎలా చేయాలి, ఏమండి, బట్టలు ఎలా ఉతుక్కోవాలి, బట్టలు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, భోజనం ఎలా చేయాలి. ఏంటంటే చెప్పరేంటి? ఇవన్నీ మాకు రాకుండానే అక్కడికి వెళ్ళిపోయామంటారా? చెప్పాలి. అనిపిస్తుంది. ఒక్కొక్కటి 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పెద్దోళ్ళు కూడా వస్తారు. వాళ్ళందరికీ ఇవే చెప్తారనమాట. అన్నం ఎలా తినాలో నేర్పిస్తారు. ఏంటి అన్నం తినడం నేర్పించాలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎప్పుడైనా మీరు ఎవరన్నా గింజన్నం తింటున్నప్పుడు, ఒకప్పుడు తింటలేదు, ఇప్పుడు తింటలే, ఒకప్పుడు ఏమండి గింజన్నం పెరుగన్నం తిన్నప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మోసేయికి ఏంటంటే ఎక్కడి నుంచి కారిపోయిన వాళ్ళని ఎవరైనా చూసారా? మిమ్మల్ని చూసారా? ఎవరైనా అలా చూస్తున్నారేంటి? చూసారా? చూడడం ఏంటంటే మేమే అలా చేసాం. ఇప్పుడు వాళ్ళకి అన్నం తినడం వచ్చారా? అదా ఇప్పుడు మనం కొద్దో గొప్ప చదువుకున్నాం, పిల్లలు తిడుతున్నారు కాబట్టి క్లాసు. ఎంత క్లాసు? ఒకప్పుడు అన్నం చెప్పండి పిసికి 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 ఇక్కడ దాకా, ఇదేమో ఇప్పుడు ఇక్కడ దాకా అంటుకునేది అన్నం. ఎలా తీసేవారు మొదలు. ఇప్పుడు ఏళ్ళకు కూడా అంటుకుంటుందా, అంటుకుంటలేదా, పెదానికి కూడా అంటుకుంటుందా, అసలు నోట్లోకి ఎంత ముద్ద ఎడుతున్నారు అనేటట్టుగా తయారయ్యాం. అప్పుడు సామెత ఉండేది, పురుషుడంట 3 ముద్దల్లో, స్త్రీ అంట చెప్పరండి 6 ముద్దలు. ఇప్పుడు మనకి స్టైల్ ఎక్కువైపోయి స్పూన్కి అంది అందనట్టుగా. ఏమండి ఎవరన్నా చూస్తున్నారంటే పెదాలు కదిలి కదలనట్టుగా అంత స్టైల్గా తింటున్నాం మనం. ఒకప్పుడు నిజం చెప్తున్నాయి, ఇవన్నీ మనం నేర్చుకున్నాయే కదా, నేర్చుకున్నాయే. ఒకప్పుడు మనం అన్నం తింటే అన్నం కంచం చుట్టూ అన్నం చుట్టూ పడిపోయేదన్నమాట, రౌండ్.
ఇప్పటికీ పిల్లలు కొంతమంది అలాగే తింటారు. ఇంకా మన వాళ్ళు అప్పుడు గనులు కాబట్టి చేపల కూర, చికెనో మటనో తింటే ఏమండి ఎక్కడ వేసేవారు? కంచం బయట పెట్టుకున్న దాన్ని బయట వేసేసి తిన్నాక చేయి కడిగేసుకుని, అందులోనే చేయి కడిగేసుకుని ఆ ఎంగిలంతా తీసి కంచంలో వేసేసి ఏం చేసేవారు తెలుసా? ఆ తడి చేతితోటి ఇలా కలికేసేవారు, తడి చేతితోటి ఇలా తుడిసేసేవారు అన్నమాట. చేపల కూర ఏ తింటే గచ్చంతా నీసుకొని పోతుందా రాదు. ఇప్పుడు మీ పిల్లలు కానీ అలా చేస్తుంటే ఎంత మారాం తిండి విషయంలో ఆలోచన చేయండి. మా బైబిల్ కాలేజీలో ఎలా వడ్డించాలో, సార్లకి ఎలా వడ్డించాలో కూడా నేర్పించారు. నిజం, ఎలా వడ్డించాలో కూడా నేర్పించారు. గ్లాసు అన్నం తినేటప్పుడు ఫస్ట్ మనం గ్లాస్ పెడతాం కదా, గ్లాస్ పెట్టినప్పుడు కుడి పక్క పెట్టకూడదు. ఏ పక్క పెట్టకూడదు? అన్నం తినేటప్పుడు కుడి పక్క పెట్టకూడదు. ఏ పక్క పెట్టాలి? ఎడం పక్క పెట్టాలి. ఎందుకు? తినే చేతితోటి, ఎంగిల్ చేతితో మనం గ్లాసు కుడివైపు ఉన్నది తీసుకోలేం కదా. ఏ వైపు తీస్తాం? ఎడం వైపు ఉన్న గ్లాసుతో మంచినీళ్ళు తాగుతాం. ఇన్ని నేర్పించేవారండి 15 రోజులు. అవన్నీ నేర్పించారు. చాలామందికి స్త్రీలకి ఇప్పుడు కూడా కొన్ని విషయాలు తెలియదు. ఇప్పుడు వెళ్ళంట ఆ టేబుల్ చూసిందంట, ఆ పనులు వేసుకున్న బట్టలు చూసిందంట, భోజనం వడ్డిచ్చే వారి వస్త్రాలను చూసిందంట. ఏ వస్త్రాలు? చూడండి, బైబిల్లో ఉంది, నేను అబద్ధం చెప్పట్లా. వారు వడ్డిచ్చేటప్పుడంట మీరు గమనించండి, వారి వస్త్రాలను ఏం చేసింది చెప్పాలి. చూడండి, ఏం చేసిందంట? కనిపెట్టుచు వారి వస్త్రములను వారికి గిన్నె అందించు వారిని. ఎవరికి గిన్నె అందించే బట్టలు ఎలా చేసుకున్నారో చూసింది. కొంతమంది ఉంటారు ఆడారు, అర్థమవుతుందమ్మా? ఆ శంగు ఆ సారులోనో పప్పులోనో పడిపోతున్నా తీసి దోపుకోవాలని తెలియదు. అర్థమవుతుందమ్మా? ఎవరో చెప్తే నేను పాస్టర్ గారు, ఆయన ఎవరో అన్ని నైటీకేనండి. సీముడు వచ్చిన నైటీకే, ఎంగిలు తుడుచుకున్న నైటీకే, ఏదైనా నైటీకే. ఏటలపాలెం పాస్టర్ గారు, జేమ్స్ గారు, ఆయన చెప్తే విన్నాను నేను. అర్థమవుతుందండి? వస్త్రాలు కూడా బైబిల్లో మీరు గమనించండి. సొలొమోను దగ్గర అంత జ్ఞానం నేర్చుకుంది ఒక మనిషి దగ్గరే ఈవిడ అంత తెలుసుకోవడానికి. ఏమండి? కష్టపడ్డదా లేదా? ప్రయాసపడ్డదా లేదా? ఇంకో మాట, ఎంత ఖర్చు పెట్టింది? ఎంత ఖర్చు పెట్టింది? చూడండి, కింద వచనం చదివితే 10వ వచనం. మరియు ఆమె రాజునకు 200 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధక వర్గమును, రత్నములను ఇచ్చెను. శేబాదేశపు రాణి సొలొమోనుకి ఇచ్చిన గంధక వర్గములంత విస్తారముగా మరి ఎన్నడూ రాలేదు. ఎవరూ తేలేదంట. ఎంత తెచ్చింది? 200 మణుగుల బంగారం. పోనీ తక్కువలో తక్కువ ఏమండి? కేజీ, ఇప్పుడు కేజీ అనుకోండి, మనుకి తక్కువే అనుకోండి, అంటే ఎంత తెచ్చింది? 200 కేజీల బంగారమా? ఎందుకు వచ్చిందండి ఈవిడ? ఎందుకు తెచ్చిందండి ఆవిడ? ఎందుకంత కష్టపడ్డదండి? ఏం తెలుసుకోవడానికండి? ఏం తెలుసుకోవడానికి అంత కష్టపడ్డది? లోక సంబంధమైన జ్ఞానం తెలుసుకోవడానికి అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి, అన్ని దినాలు కష్టపడితే, నేనంటాను నిత్య జీవము గురించి తెలిపే వార్త ఇది. ఏ వార్త? నీ ఆత్మ నశించిపోకుండా పరలోకానికి వెళ్ళే వార్తమ్మ ఇది. దేవుడి సన్నిధిలో నువ్వు గడపడం వలన నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావు. నీ కుటుంబం నెమ్మదిగా ఉండగలుగుతుంది, నీ కుటుంబం సమాధానంగా ఉండగలుగుతుంది. లేదంటే నీ పరిస్థితి ఎలాగుందునో మీరు ఆలోచించేయండి. ఆవిడంట ఖచ్చితంగా నేను అనుకుంటాను మన మీద శాబాదేశపు రాణి, శాబా రాణి మన మీద నేరారోపణ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది, వాక్యమేనమ్మా, చాలామంది దేవుని సన్నిధిలో, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. దేవుడు సన్నిధి అంటే నిర్లక్ష్యం. దేవుడు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదులే,
ఆదివారం అంటే మంచి కూర వండుకొని ఇంట్లో ఉండడమే అని అనుకుంటారు చాలామంది, తినడమే. ఆ రోజులే బాగున్నాయి. అలా అనుకుంటే నువ్వు భక్తి చేయకపోయినా పర్వాలా. నేనంటే ఆ దేవుడి సన్నిధికి నీకు ఇష్టం లేకపోతే, దేవుడితో నువ్వు గడపాలని నీకు ఆశ లేకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు దేవుడితో ఆయన సాంగత్యాన్ని నువ్వు కోరుకోకపోతే, ఆయనతో సహవాసం నువ్వు వద్దనుకొని ఇక్కడ వచ్చి కూర్చోవడం కంటే ఇంటికాడ ఉండడమేనా. విలువ లేకుండా దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నారేమో. దేవుడు సన్నిధికి ఎంత ఎంత విలువ ఉందో మనకి గుర్తెరగమండి. ఆవిడ ఎందుకు నేరారోపణ చేస్తుంది? అరే, ఒక మామూలు మనిషి దగ్గరికి నేను ఎంత ప్రయాసపడి వచ్చాను. ఆత్మస్వరూపుడైన దేవుడు, మీరు గమనించండి, మందిరంలో ఆత్మ ద్వారా పలికిస్తున్న మాటల్ని మనం వినలేక, దేవుడి సన్నిధిలో ఆ వాక్యాన్ని విని కూడా మన బ్రతుకును మార్చుకోలేకుండా ఎన్ని దినాలు మందిరానికి వెళ్ళినా ఏం ప్రయోజనం? ఎంతో ఖర్చు పెట్టి, ఏమండి, ఒక స్త్రీ అంత ప్రయాసపడి రావడం కష్టమా ఈజీయా? అంత కష్టపడి మామూలు మనిషి మాట్లాడితే మనము దేవుడి దగ్గర గడపడానికి, దేవుడి సన్నిధిలో ఉండడానికి ఎంత జాగ్రత్తగా రావాలి. ఏమన్నా మిమ్మల్ని ఆస్తులు అడిగాడా? బంగారం తెమ్మని అడిగాడా? అడిగాడండి దేవుడు? అడిగాడా? నువ్వు నిలువు దోపిడీలు ఇయ్యమ్మా అడిగాడా? చెప్పాలి, అడిగాడా? ఏమీ అడగలే. నువ్వు వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుడు చెప్తున్న మాటల్ని విని నీవు వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోమని దేవుడు చెప్తా ఉంటే మనకి నిర్లక్ష్యం. వెళ్దాంలే ఎంత దూరం ఉంది, దగ్గరే కదా. 10 అంటున్నారు, ఎలాగో పావు గంట 20 నిమిషాలు మూర్తి గారు ప్రార్థన చేయిస్తారు. ప్రార్థనలో మనం ఎందుకు? పాటలు పాడేటప్పుడు వెళ్దాం, ఆరాధన చేస్తున్నప్పుడు వెళ్దాం, వాక్యం ప్రారంభమై ముందు వెళ్తే సరిపోతుంది అని అనుకుంటున్నారేమో మీరు. నేను అంటాను, దేవుడి దగ్గరికి మనం ఎలాగొస్తున్నామో కూడా దేవుడు చూస్తాడు. ఎంత ఆశతో వస్తున్నామో దేవుడు చూస్తాడో చూడ్డా? చెప్పాలి, చూస్తాడో చూడ్డా? అందుకే బైబిల్లో యెషయా గ్రంథంలో అనుకుంటా మంచి మాట ఉంటుందమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం చదవం. చూడండి అమ్మ, అయినను జనులు తమ్మును కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపత్యగు యెహోవాను వెదకరు. మీరు గమనించండి, దేవుడు వాక్యాన్ని మనం చదివితే దేవుణ్ణి వెతకాల్సిన మనము, దేవుడి సన్నిధికి పరుగున రావాల్సిన మనము, దేవుడితో సహవాసం ఉండాల్సిన మనము, దేవుడు సహవాసాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్నామేమో. గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని సన్నిధిని వెతికితే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పకముందు ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఎవరిని అంటే యాకోబుని. ఎవరిని చెప్పండి? అందరు చెప్పాలి. ఎవరిని చెప్పాలి? అందరు చెప్పాలి. ఎవరిని? యాకోబుని. చూడండి, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం దగ్గరికి రండి ఒకసారి. ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం 13వ వచనం. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో అక్కడ చూడండి, ఎక్కడ నాకు నీవు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. మీరు గమనించండి, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే కలగన్నావో, ఎక్కడైతే దర్శనం చూసావో ఆ బేతేలు దేవుని నేను. ఎవరు? ఆ బేతేలు దేవుని నేను. నీవు తిరిగి నీ సొంత దేశానికి నువ్వు వెళ్ళిపో, ఆ బేతేలుకి వెళ్ళిపోను అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అప్పటికి యాకోబు బేతేలు దగ్గర నుంచి బయలుదేరి 20 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఎక్కడి నుంచి?
చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. తండ్రి ఇంటిని విడిచి, తల్లి ఇంటిని విడిచి, నా అన్నవారిని విడిచి ఎంతకాలం అయిపోయిందంటే 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల కోసం 20 సంవత్సరాలు పనిచేసి భార్యల్ని, మీరు గమనించండి, పిల్లల్ని 20 సంవత్సరాలు పిల్లల్ని కన్నాడు, ఆస్తులు సమకూర్చుకున్నాడు, అన్నీ బాగున్నాయి. లాబాను కుమారులు చూడండి, యాకోబు గురించి చెడుగా మాట్లాడుకోవడం, యాకోబు చెవును పడ్డప్పుడు చాలా బాధపడి తిరిగి నేను మరలా వెళ్ళిపోతానన్నప్పుడు దేవుడే కలలో దర్శనమిచ్చి, నువ్వు వెళ్ళిపో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు యాకోబు ప్రయాణం చేస్తున్నాడు, అన్నీ సమకూర్చుకొని బయలుదేరిపోయాడు. మార్గం మధ్యలో మళ్ళీ మామయ్య వచ్చాడు. మామయ్యకి దేవుడు ముందే భయము చెప్పాడు కాబట్టి ఏమీ అనకుండా పిల్లల్ని దీవించి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, ఎవరు? లాభా, నువ్వు చూస్తున్న ఆస్తి, నీకున్నదంతా నాదే, నీ భార్యలు నా కుమార్తెలు, ఈ గొర్రెలు ఈ మందలు ఇవన్నీ నావే. నా దగ్గరికి రాకముందు నువ్వు కర్ర పట్టుకుని వచ్చావు, కానీ నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని తర్వాత అధ్యాయంలో చెప్తాడండి. అంతా అయిపోయింది, నెమ్మది వచ్చిందని అనుకున్నాడు. ఊరు దగ్గరికి వచ్చేసాడండి. ఇంకా కొద్ది రోజులైతే అన్నయ్యని కలుసుకుంటాడని అనుకునే లోపు, ఆ లోపు ఆస్తినంతా ముందు పంపించి దాసీల్ని పెట్టి, దాసీల వెనక మీరు గమనించండి, వారి పిల్లల్ని పెట్టి, వారి వెనక లేయాని పెట్టి, లేయా వెనక లేయా పిల్లల్ని పెట్టి, లేయా తర్వాత రాహేల్ని పెట్టి, ఆ తర్వాత యోసేపును పెట్టి నడిపిస్తూ వాళ్ళందరిని పంపించేశాడు. ఆ రాత్రి ఒక్కడే మిగిలి ఆ భయంతో అన్న చంపేస్తాడనే భయంతో రాత్రి అంతా ప్రార్థన చేశాడమ్మా. దేవుడు మాట్లాడి ఏం భయపడకుని వెళ్ళు అని అన్నాడు. దేవుడు దీవించాడు. తెల్లారేసరికి అన్నయ్యని కలుసుకోవడానికి కనులెత్తి చూసినప్పుడంట ఏశావు 400 మందిని వేసుకొని వస్తూ ఉన్నాడంట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి యాకోబు ముమ్మారు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నకు భయం పోలా, చంపేస్తాడని భయంతో ముమ్మారు సాష్టాంగపడి నమస్కారం చేసి అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యని చూసి ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకుని, ఏమండి అంత బాగుంది, ఇప్పుడు చెప్పాలి, అంత బాగుంది అని అనుకున్నారు. అప్పుడు నేను మీకు ఒక ప్రశ్న, ముద్దు పెట్టుకున్నాడు, బహుమతులు ఇచ్చాడు, బహుమతులు తీసుకున్నాడు. బైబిల్లో 33వ అధ్యాయంలో చూడండి, ఒకసారి నేను ఒక మాట చదివిస్తాను. 33వ అధ్యాయం 15వ వచనం. ఆ దినమున ఏశావు తన త్రోవన షేయూరునకు తిరిగిపోయాను. అన్నయ్య వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, బహుమతులు ఇచ్చేసాడు, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నయ్య? చెప్పాలి, షాయూరు మన్యంలో ఉంటాడు ఈయన. చూడండి, అక్కడికి తిరిగి ఏం చేశాడంట? వెనక్కి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు యాకోబు ప్రయాణం ఎక్కడికి? అన్నయ్య వెళ్ళిపోయాడు, అన్నయ్య వెనకాలే మళ్ళీ అక్కడికి చెప్పాలి, అన్నయ్య వెనకాలే షాయూరుకి వెళ్తున్నాడా? వెళ్ళట్లా. చూడండి, తర్వాత వచనం చదివితే అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తన యొక్క ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు వచ్చెను. యాకోబు లాబాను ఇంటికాడ ఉన్నప్పుడు బయలుదేరింది ఎక్కడికి అని అంటే బేతేలుకి. ఎక్కడికి? అందరు చెప్పాలి, ఎక్కడికి? బేతేలుకని బయలుదేరాడు. మార్గంలో వచ్చిన కష్టాలను, దుఃఖాలను, భయాలను దేవుడు పారద్రోలి ఈయన నడుస్తున్న ప్రయాణంలో దేవుడు క్షేమాన్ని అనుగ్రహించి అన్నని మార్చాడు, మామయ్యని మార్చాడా లేదా? చెప్పాలి, మార్చాడు. తనకున్న భయాలన్నిటి నుంచి విడిపించేసరికి మీరు గమనించండి, యాకోబు బేతేలుకి వెళ్ళడం మానేసి మార్గం మధ్యలో
ఆగిపోయాడు. ఆ పేరు, ఆ ఊరి పేరు సుక్కోతు అని ఉంది. సుక్కోతు అంటే పాకలు. అసలు దానికి అసలు పేరు ఏంటంటే, ఆ ఊరికి దగ్గర ఉన్న పేరు మీరు గమనించి షెకెము. చెప్పండి ఏంటి చెప్పాలి. ఆ ఊరికి దగ్గర కరెక్ట్గా ఎక్కడికి వచ్చి ఆగిపోయాడంటే షెకెము దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. షెకెము అను మాటకి అర్థం ఏమిటో తెలుసా? బలము. ఏంటి చెప్పండి? బలము. మీరు గమనించండి, బలము, మన బలము, మన శక్తి మన దగ్గర కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆగిపోతాం. ఆగిపోయి ఇల్లు కట్టించుకున్నాడంట. బైబిల్లో రాసిన మాట ఏంటి? అప్పుడు దాకా యాకోబుకి సొంత ఇల్లు లేదు. అప్పుడు దాకా యాకోబు గుడారాల్లో బ్రతికేవాడు. ఏం చేసేవాడు? గుడారాల్లో బ్రతికేవాడు. ఇల్లు కట్టించుకున్నాడు. పశువులకి ఏమేసాడు? అప్పుడు దాకా పశువులకి ఏం లేవు. అరణ్యానికి తోలుకెళ్ళేవాడు, మేపుకుని తీసుకొచ్చేసి, మీరు గమనించండి, చిన్న కంచె వస్తే ఆ కంచెలోకి పశువులన్నీ తోలేసి ఆ కాపరి ఆ కంచె దగ్గరే పడుకునేవాడు అనమాట. అలాంటి పరిస్థితి ఎవరిది? యాకోబుది. అలాంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇల్లు కట్టుకున్నాడు, పశువులకి పాకలేసాడు. ఆ ఊరిలో 10 సంవత్సరాలు ఉండిపోయాడంటండి. ఎంత చెప్పాలి? ఎంత? 10 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడంట. ప్రయాణమో గమ్యస్థానమో చేరాల్సిన ప్రదేశానికి చేరకుండానే ఏం చేశాడు? షెకెములో ఆగిపోయాడు. ఇప్పుడు 34వ అధ్యాయం 1వ వచనం చదివితే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశమును ఏలిన హివియుడగు హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల్లో ఈ ఒక్క అధ్యాయంలో దేవుడు అనే మాట లేదు. ఏ మాట లేదు? మీరు చూపించండి పోనీ. 34వ అధ్యాయంలో దేవుడు అనే మాట ఉంటే మీకు 1000 రూపాయలు ఇస్తాను. ఏం లేదు? చెప్పాలి. ఏం లేదు? దేవుడు అనే మాట ఈ 34వ అధ్యాయం ప్రతి వచనం చదవండి. ఆ మాట ఎక్కడ కనపడదు. ఎప్పుడైతే షెకెము దగ్గరకు వచ్చి ఆగిపోయాడో, ఎప్పుడైతే షెకెములో ఉంటున్నాడో, దేవుడు సహవాసము లేదు, దేవుడు సన్నిధి లేదు, దేవుడితో సాంగత్యము లేదు. అక్కడ ఉండిపోయాడు. ఎంతకాలం? చెప్పాలి. ఎంతకాలం? 10 సంవత్సరాలు. వీళ్ళు ఉండి 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 ఒకరోజు దేనా ఆ ఊరిని చూద్దాం, ఆ ఊరి కుమార్తెని చూద్దాం అని బయలుదేరేసరికి ఆ దేశపు రాజు కొడుకు, ఆయన పేరు ఏం పేరు? షెకెమే. అంటే మీరు ఆలోచించారు, రాజు కొడుకు పేరు మీద ఒక పట్టణం కట్టించుకున్నాడు. ఆ రాజు ఎంత గొప్పవాడు ఆలోచించండి. ఆ రాజు ఎంత గొప్పవాడు, కొడుకంటే ఎంత పిచ్చి. వాడేం చేశాడంటే కొత్త అమ్మాయి వచ్చిందని వెంటనే పట్టేసుకుని పాడు చేసేసి ఏం చేశాడు? పాడు చేసేసి. మీరు గమనించండి, ఆమె మీద ఉన్న మనసు పోలేదాడికి. తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎలాగైనా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి. వాళ్ళ అమ్మ నాన్నతో ఒప్పుకొని ఎట్లయినా ఈమెను నాకు పెళ్లి చేయమని ఏమండి నాన్నకు చెప్పాడు. నా వైపు చూడు. దేనాన్ని పంపించలా. దేనాన్ని ఎక్కడ ఉంచేసుకున్నాడు? అతని దగ్గరే పెట్టేసుకున్నాడు. దేనాన్ని పంపించలా, ఆయన ఇంట్లోనే పెట్టేసుకుని, ఇంక ఈ అమ్మాయి మనతో ఉండిపోతుంది, నాకు పెళ్లి చేయమని చెప్పు
అని వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న కూడా కొడుకు మాటిని ఒంట్లో వేసుకుని సైన్యం తీసుకుని ఎక్కడికి వచ్చాడు. అది అమ్మాయి ఏమైంది, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరో వచ్చి చెప్పారు, నీ కూతుర్ని పలానా వ్యక్తి పాడు చేసి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు అని. ఈ వార్త యాకోబుకి తెలిసింది. యాకోబు కుమారులు పొలంలో ఉన్నారు. అప్పటికే పొలంలో ఉన్నారంట. బైబిల్లో చదివితే పొలంలో ఉన్నారంట. చూడండి 5వ వచనం చదివితే తన కుమార్తెను అతడు చెరిపివేసినని యాకోబు విని తన కుమారులు పశువులతో ఇల్లు కట్టుకున్నాడు. చెప్పాలి, ఇల్లు కట్టుకున్నాడు, పాకలేసుకున్నాడు, ఇంకేం చేశాడు, పొలాలు కూడా కొనేసుకున్నాడు. ఇంకా స్థిర నివాసం ఇది నాకు అనుకున్నాడు. ఎవరు? దేవుడు ఇల్లు మర్చిపోయాడండి, దేవుడి సన్నిధి మర్చిపోయాడు, దేవుడితో సహవాసాన్ని మర్చిపోయాడు. ఎవరు? ఇక్కడే బాగుంది అనుకున్నాడు. కానీ తన కూతురు జీవితం ఈ ప్రాంతం పాడు చేస్తుంది అని ఏమవలా? గుర్తించాడా? గుర్తించలేకపోయాడు. ఆ షేకెము తండ్రి అందరూ కలిసి వచ్చి వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? చూడండి 8వ వచనం. అప్పుడు హామోరు వారితో, షేకెమును నా కుమారుడు మనస్సు నీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయుడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో బియ్యముంది మా మధ్య నివసించుడి. ఈ దేశముని ఎదుట ఉన్నది, ఇందులో నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. తండ్రి ఇలా చెప్తూ ఉంటే కొడుకు వచ్చి అంటాడు, మీ కటాక్షం మా మీద ఉండని, మీకు ఏది ఇష్టం అడగండి మేము ఇచ్చేస్తాం. షేకెము వచ్చి చెప్తున్నాడు, దేనాన్ని ఎలాగైనా నాకు ఇచ్చి పెండ్లి చెయ్యండి. కూతురు జీవితం పాడు చేయబట్టదండి. మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. 12 మంది కుమారులు గోత్రకర్తలు అయ్యారు కదా, ఈ 12 మంది ఇశ్రాయేలీలు అయ్యారు కదా, అవునా కదా? మరి కుమార్తె జీవితం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడన్నా రాసి ఉందా? ఇంకెక్కడన్నా రాసి ఉందా? మిమ్మల్ని దేనా ఏమైంది, దేనాకి పెళ్లి జరిగిందా, దేనా భర్త ఎవరో, దేనాకి ఎంతమంది పిల్లలు, ఆమె ఆత్మీయ స్థితి ఏంటి, ఏమన్నా రాసిందా? మిమ్మల్ని యోధా భార్య, చూడండి నేను ఒక మాట చెప్తాను, యోధా కొడుకు భార్య తామారు గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో కూడా ఉంది. విధవరాలు గురించి అక్కడ కూడా రాయించాడు దేవుడు. కానీ మరి దేనా పరిస్థితి ఏంటి, ఎందుకు రాయించలా? ఆలోచన చేయండి. ఆవిడ జీవితం గురించి మనం ఎక్కడా చదవం. కొడుకులు నరహంతకులుగా మారారు. ఎక్కడ అమ్మా? షేకెములో. కూతురు పాడు చేయబడితే కొడుకులు నరహంతకులుగా మార్చబడ్డారు. అక్కడ ఆ ఊరిలో ఉన్న మగోళ్ళందరినీ చంపేశారంట. ఎవరు? ఇప్పుడు మీకు ప్రశ్న చూడండి, కావాలి చదివించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చూడండి 34 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో 2 అనగా దీనా సహోదరుడైన షిమియోను లేవియు తమ కత్తులను చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు చూడండి, ఆమోరును అతని కుమారుడైన షేకెమును కత్తి వాత చేత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, వీళ్ళు షేకెము అనే ఆ దేశానికి ఎక్కువగా కీడు వీళ్ళు పొందుకున్నారా, యాకోబు ఇంటి వాళ్ళు పొందుకున్నారా? యాకోబు ఇంటి వారే షేకెము ఆ దేశానికి ఎక్కువ కీడు చేశారా?
చెప్పాలి. యాకోబుకి ఒక్క కూతురే పాడు చేయబడ్డది. అది యాకోబుకి నష్టమే. కానీ యాకోబు పిల్లలు ఆ దేశానికి ఎంత నష్టాన్ని చేశారు అని అంటే, పురుషుడనేవాడు ఉండకుండా చంపేశారంటే. కొంతమంది దేవుడి పేరు పెట్టుకుంటారు. ఏం చెప్పండి, ఏం పేరు? దేవుడి పేరే పెట్టుకుంటారు. దేవుడు పెట్టలే. కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళు అవతల వాళ్ళకి ఎంత కీడు చేస్తారు అని అంటే, నిజం చెప్తున్నా, చాలా కీడు చేస్తుంటారు. నేను రాత్రి కూడా చెప్పా, కొంతమంది భర్తలు వారి పరిస్థితి, వారి బుద్ధి కుటుంబంలో వంకరగా ఉంటుంది. కొంతమంది భార్యలు ఏమండి వారి బుద్ధి వంకరగా ఉంటుంది, కుటుంబానికి మేలు జరిగించరాలి. దేవుడు సన్నిధిని వెతకాల్సిన యాకోబు ఏం చేశాడంటే, నాకు ఇంకా అవసరం లేదు, ఇక్కడ ఉండిపోవచ్చు అనుకుని ఉండిపోయాడండి. అక్కడ ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అప్పుడు యాకోబు తన కొడుకులను చూసి ఒక మాట అంటున్నాడంటే, ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. ధనమును అన్నిటినీ తీసుకొని వారి పిల్లల్ని చెరపట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నది యావదాత్తిని ఏం చేశారంట? దోచేసుకున్నారంటే. గొర్రెల్ని దోచుకున్నారు, పిల్లల్ని దోచుకున్నారు, బంగారం దోచుకున్నారు, స్త్రీలను పాడు చేశారు. ఎవరు? అరే వీళ్ళు చూడ్డానికి ఆడు ఒక్క అమ్మాయిని పాడు చేస్తే వీళ్ళ దేశాన్ని నాశనం చేశారు, కాల్చేశారు, మొత్తం తగలబెట్టేశారనమాట. ఏమండి, దేవుడు పేరు పెట్టుకుంటే సరిపోదు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటకు తగినట్టుగా వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవడం చాలా ప్రాధాన్యత ఉంది. అది మనం మర్చిపోతుంటాం. వాక్యానుసారంగా జీవించకుండా వాక్యాన్ని విని కూడా నాకు కాదు ఇది అని నువ్వు పక్కకు త్రోసివేస్తున్నావేమో, జాగ్రత్త. అప్పుడు యాకోబు అంటాడు, చూడండి 30వ వచనం చదివితే, అప్పుడు యాకోబు సిమ్యోనును లేవీను చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయుల్లోనూ పెరిజ్జీయుల్లోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపుదురు, నేనును నా ఇంటి వారును నాశనమగుదనని చెప్పాను. యాకోబుకు మళ్ళీ భయం పట్టుకుంది. అప్పుడు ఏం పట్టుకుంది? ఏమొచ్చింది? అన్ని భయాల నుంచి విడుదల పొందాడు అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? కానానీయులు వస్తారేమో, పెరిజ్జీయులు వస్తారేమో, నేను నా ఇంటి వారిని నా మీద పడి గుంపులుగా పడి నన్ను చంపేస్తారేమో అనే భయము మళ్ళీ ఎవరికి పట్టుకుంది? చూడండి, దేవుడి సన్నిధి దూరం అయ్యాక, దేవుడితో సహవాసం దూరం అయ్యాక 3 నష్టాలని చూశాడు. ఎవరు? దేవుడు కలగజేసుకున్నాడు కాబట్టి యాకోబు జీవితం దీవెనగా మారింది. కానీ దేవుడు కలగజేసుకోకుండా విడిచిపెట్టుంటే యాకోబు జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందుకే 35వ అధ్యాయం 1వ వచనం చదివితే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, యాకోబు తన యొద్దనున్న అన్యదేవతలను ఆమె ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి, వస్త్రాలు అనగా మన ప్రవర్తనకి గుర్తు. దేని గుర్తు? చెప్పాలి, దేని గుర్తు? తిరిగి మరలా మనం దేవుడితో సహవాసం చేయాలి. ఏంటండి? ఎవరితో? ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మనం కోల్పోయామో అవి తిరిగి సంపాదించుకోవాలంటే తిరిగి మరలా మనం దేవుని సన్నిధిని ఏం చేయాలో తెలుసా? వెతకాలి. ఏం వెతకాలి? చెప్పాలి, ఏం వెతకాలి? దేవుని సన్నిధిని వెతకాలి. మనకి కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే చెయ్యం, బైబిల్ చదవమంటే చదవం, మందిరానికి రమ్మంటే రాం. నిజం, ఇష్టపడమండి, ఇష్టపడం. మనకి ఎప్పుడు ఇష్టం వస్తుంది తెలుసా? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి.
ఎప్పుడు అనిపిస్తుంది చెప్పండి? మీటింగ్లో అయినప్పుడా? సరే, నేను ఒక వచనం చదివిస్తాను. 78వ కీర్తన ఒకసారి చూడండి. 78వ కీర్తన 34వ వచనం. 34వ వచనం. వారిని ఆయన సంహరించినప్పుడు ఏం చేశారంట? ఎప్పుడు ఎతికారంట? దేవుడు కొడుతున్నప్పుడు చెప్పాలి. దేవుడు వారిని చెప్పాలి. దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు, దేవుడు వారిని సరిచేస్తున్నప్పుడు, దేవుడు వారిని శ్రమల్లోకి నడిపించినప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని నోరుతారండి. అప్పుడు దాకా ఏం చేయలే. అంటే మనం సుఖం ఎక్కువయ్యే కొద్దీ సుఖం ఎక్కువయ్యే కొద్దీ కూడా మనం చాలా సందర్భాలు దేవుని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. దేవుడు బిడ్డలారా జాగ్రత్త. నీకు కలిగిన సమృద్ధిని బట్టో, నీకు ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, నీకున్న పనిని బట్టో, నీకున్న తీరిక లేని మీరు గమనించండి పనుల్ని బట్టో దేవుడి సన్నిధికి రావడానికి కూడా మీరు భయపడుతున్నారేమో, దేవుడి సన్నిధికి రావడానికి కూడా విసుక్కుంటున్నారేమో. ఎవరి కోసం ఏర్పాటు చేసామండి ప్రార్థనలు? ఎవరి కోసం? నేను చాలాసార్లు చూస్తుంటాను. మన మందిరంలో ఉన్నాను. అది ఏ పూట నేను ఎన్నోసార్లు చెప్తున్నా. పాస్టర్ గారు 64 సంవత్సరాలు. ఎంత? ఆయన డాక్టర్లు బండి నడపద్దు అన్నారు. నిన్న 6:30కి 6:15కి అనుకుంటా తయారైపోయాడు. దేనికి? విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళాలి. నేను విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళాలని 6:15కి తయారైపోయి స్వెటర్ వేసేసుకుని వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అందరినీ చూస్తాను, మిమ్మల్ని అందరినీ. ఎప్పుడైనా ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, తీరిక చేసుకుని ఎప్పుడైనా విజ్ఞాపన ప్రార్థనకు వస్తారా మీరు? ఒక 1000 రూపాయలు తీసుకురమ్మంటున్నామా? విజ్ఞాపన ప్రార్థనకు 1000 రూపాయలు తీసుకురమ్మంటున్నామా? చెప్పరేంటి? అంటే పెద్ద పెద్ద మీటింగులు అయితే అప్పుడు వస్తారు కదా, ఉపవాస ప్రార్థనలు పెడితే వస్తారు కదా, లేకపోతే రారు కదా. పురుషులు రండి, స్త్రీలు రండి అని చెప్తున్నాను. ఏం లేదు, సమయం లేదు కదా. ఏమండి, ఇప్పుడు శ్రమ సరిచేసి ఇప్పుడు మీ గురించి శ్రమలు వచ్చేలా ప్రార్థన చేయాలా, దేవుడు మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేయాలి మేము? చెప్పాలి. ఏమని ప్రార్థన చేయమంటారు? నువ్వే బుద్ధి చెప్పిన ఆయన వాళ్ళకని చెప్పాలా? కాబట్టి పాస్టర్ గారు చెప్పారు కదా, మీకు గుర్తుందో లేదో, చర్చిలో నమ్మకంగా ఉంటుందని ఒక గేదె కొని ఇచ్చాడంట. ఎవరు? చర్చిలో అందరూ చెప్పి పాపం ఆవిడ విధవరాలు, డబ్బులు లేవు, అందరం కొంత గొప్ప వేసుకుంటే పోషణాధారం వెళ్తుందని ఒక గేదెని కొనిచ్చాడంట. అసలు కొనియడమే తప్పు. కొనిచ్చాడంట. ఆ ఒక్క గేదెని ఆవిడ జాగ్రత్తగా ఆ ఒక్క గేదెతో పాడు చేసుకుని ఆ పాలు అమ్ముకుని ఏమండి మెల్లిగా చర్చికి వచ్చేదంట. ఆ ఒక్క గేదె కాస్త 1-2 సంవత్సరాల్లో ఎన్ని గేదెలు అయినాయి చెప్పరేంటి? 2 గేదెలు అయినాయి అంట. ఎన్ని? ఇప్పుడు ఈ 2 గేదెలు వచ్చాక శుక్రవారం ప్రార్థన మానేసిందంట. ఏం మానేసింది? శుక్రవారం ప్రార్థన మానేసిందంట. ఎందుకు? ఖాళీ లేక. ఇంకో 4 సంవత్సరాలు పోయేసరికి విజ్ఞాపన ప్రార్థన కూడా మానేసిందంట. మనవి ఉన్నాయి కదా, అందుకే చెప్తున్నాను. ఏం మానేసింది? ఇంకా 10 సంవత్సరాలు అయ్యేసరికి పాడి బాగా పెరిగిపోయి 20 గేదెలు అయినాయి అంట. ఎంత? ఆదివారం కూడా చర్చికి వచ్చే తీరిక లేక మానేసిందంట. పాస్టర్ గారు ఆ పక్క వెళ్ళాడంట ఒకరోజు. ఏమ్మా, ఇన్నాళ్ళు శుక్రవారం వచ్చేదాను, శనివారం వచ్చేదాను, ఆదివారం వచ్చేదాను, ఈ మధ్య ఆదివారం కూడా మానేస్తున్నావు అమ్మా అని అంటే,
ఆవిడంటుందంట, తీరిక లేదండి, ఖాళీ లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని అందంట. ఆవిడ వెంటనే పాస్టర్ గారు కళ్ళు మూసుకొని, ప్రభా, ఒకప్పుడు ఇప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రార్థనకు వచ్చి అంత తీరిగ్గా ఉండేది, మళ్ళీ ఈ గేదెలన్నీ తీసేసి ఈవిడికి మళ్ళీ ఖాళీ చేసే ప్రభా అన్నాడంట. నిజమే చెప్తున్నా. దేవుణ్ణి వెతకాల్సిన సమయంలో వెతకకపోతే, దేవుణ్ణి మనకు దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా, ఏం పర్వాలేదులే మళ్ళీ వచ్చే నెల, మళ్ళీ వచ్చే వారం అని మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారేమో దేవుడు బిడ్డలారా. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక శుక్రవారం ప్రార్థనకి 3, 2, 4 ఆడోళ్ళు, ఇక్కడ 4 ఆడోళ్ళు, 5 ఆడోళ్ళు ఎప్పుడు మించరు. ఇంకా అర్థమవుతుందా? ఏ నెలలో మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కొన్ని చాలా ఈజీగా తీసుకుంటాం. నిన్న ప్రార్థనకి వెళ్ళే ముందు కేశవ్ తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇంటికి రా అన్నయ్య ఒకసారి అన్నాడు. నేను ఏమైంది అని అడిగాను. చెప్పు తమ్ముడు ఏమైంది అని అంటే, మా ఆవిడని ఈరోజు ఊరు పంపించేస్తున్నాను పురుడు కోసం అని అంటే, నేను అన్నాను ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మేము అటు నుంచి అటు ప్రార్థనకి వెళ్తామని అన్నాను అన్నమాట. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని అనుకుంటున్న లోపు ఆ కుర్రోడు మొన్న శుక్రవారం భోజనం చేయలేదు. ఏం చేయలేదు? భోజనాన్ని వడ్డిచ్చాడు కానీ భోజనం చేయలేదు. నేనన్నా నువ్వు కూడా తినే తమ్ముడు అని అంటే, నేను ఉపవాసం ఉన్నాను అన్నయ్య అన్నాడు. నేను ఇంటికి వెళ్ళాక చెప్తున్నాడు అనమాట. మొన్న వారం ఏమైందంటే అన్నయ్య, మొన్న వారము ఉన్నట్టుండి మా ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ తిరగడం ఆగిపోయి, తిరుగుతాడు కదమ్మా, పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తిరుగుతారు కదా, తిరగడం ఆగిపోయి గట్టిగా టైట్గా అయిపోయింది కడుపు రాత్రి పడుకునేటప్పుడు. నాకు భయం వేసి ఆవిడ ఏడుస్తూ నాతో చెప్తే మేమిద్దరం కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాం. అన్నయ్య, ప్రభువా, బిడ్డకి క్షేమాన్ని ఇస్తే బిడ్డ తిరిగేలాగా ఉంటే నేను 7 శుక్రవారాలు నేను ఉపవాసం ఉంటాను, ఏమీ తిన్నాను, పొద్దున్న సాయంత్రం ఏమీ తిన్నాను ప్రార్థన చేస్తూ ఉండగానే కడుపులో బిడ్డ మరలా తిరిగాడంట. అందుకే అన్నయ్య ఉపవాసం ఉన్నాను, నేను కష్టమైపోతుంది, ఇప్పుడు చూసుకోలేక కష్టమైపోతుంది, సామాన్లు తోముకోలేక కష్టమైపోతుంది, అందుకే పంపించేస్తున్నాను ఊరు, ప్రార్థన చెయ్యి అని అంటే నిన్న నేను వెళ్ళి ప్రార్థన చేశాను. మామూలుగా ప్రార్థన చేసి పంపించాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మర్నాడు అవతల ఎప్పుడు వెళ్ళి చూపించుకుంటే పర్వాలేదు, బిడ్డ బాగానే ఉంది. 2 రోజులు 3 రోజుల్లో తిరగలేదండి. అలాగా 3వ రోజు ప్రార్థన చేసాక తిరిగింది. మీరు గమనించండి. దేవుడి సన్నిధిలోనండి మనం కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మామూలుగా ఉపవాసం ఉండమంటే ఉంటావా? ఎదురుగుంట చికెన్ కూర, చేపల ఫ్రై, బగారాను అన్నీ పెడితే, స్వీట్ పెడితే ఆ కుర్రోడు నేను తినాను అని తీర్మానం చేసుకుని తినలేదు. తీర్మానం చేసుకున్నాడు, ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాడు. మీరు గమనించండి. దేవుడి సన్నిధిలోనండి ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుడి సన్నిధిని వెతకటం మానేసి, దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మానేసి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను రుచి చూస్తూ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను, ఈవులను అనుభవిస్తూ దేవుడి సన్నిధికి రమ్మంటే మీకు కష్టమైపోతుందేమో. గుర్తుపెట్టుకోండి, ఆదివారం 10ంటికి ఆరాధన అంటే మీరు 10 నిమిషాలు ముందే ఉండాలి. నువ్వు దేవుని వెతికినట్టు. 10:15కు నువ్వు వచ్చావంటే దేవుడు అంటే నీకు నిర్లక్ష్యం ఉన్నట్టే, ఖచ్చితంగా చెప్తున్నా. పర్వాలేదండి, పర్వాలేదు. వస్తారు 10 సార్లు లోపలికి బయటికి తిరుగుతారు. ఎందుకు?
ఆ? సినిమా థియేటర్లు ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళారమ్మా? సినిమా చూసేది అప్పుడు సినిమా థియేటర్లు ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? ఇంటర్వెల్లోనే బయటికి వెళ్తారు. ఎందుకు? ఏ సినిమా మొక్క పోతుందో, ఏ ఫైటింగ్ సీన్ పోతుందో, ఏ పాట పోతుందో. సినిమా థియేటర్లో నువ్వు బయటికి వెళ్ళవు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడానికి మళ్ళీ సినిమా థియేటర్లు ఇంట్లో టీవీ దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి? నువ్వు తినే తిండి, టిఫిను, కూరగాయలు కూడా అక్కడికి వచ్చినాయి. టీవీ ముందే అన్నీ. మరి దేవుడి సన్నిధిలో 10 సార్లు బయటికి వెళ్ళాలా? నేను బాత్రూమ్కి వెళ్ళడం తప్పంటలా. ఏమంటే దేవుడు ఇవన్నీ, నేను అక్కడ ఎప్పుడు చెప్తాను గుర్తుపెట్టి, దేవుడు ప్రతి దాన్ని పరిశీలన చేస్తున్నాడు. ప్రతి చిన్నదాన్ని పరిశీలన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం దేవుడి దగ్గర ఎలాగుంటున్నాం అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు. మనకి నిర్లక్ష్యం. నేను అప్పుడప్పుడు చూస్తాం. ఆదివారం కూడా చర్చికి వెళ్ళరండి. అప్పుడు మా బాలాజీ నగర్ వాళ్ళని కూడా కొంతమంది చూస్తాం, కావాలని ఆదివారమే పని పెట్టుకుంటారు. నేనంట 10,000 కాదు, ₹1,00,000 ఇచ్చిన క్రైస్తవుడు ఎప్పుడు మందిరంలో ఉండాలి. ఆదివారం ఎక్కడ ఉండాలి? నేర్పించాలి మనం అవతలకి. ఆదివారం మాకు చర్చి ఉంటుంది, చర్చి అయ్యాక రండి నేను వస్తాను. లేదు నేను ఉండను అని అంటే కనీసం అక్కడ ఆరాధన ఉంది మనకి. ఎక్కడ పొద్దున్న 8:30కి ఆరాధన ఉంది. ఆరాధన చూసుకుని దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దేవుడు కోపం రాకపోతే ఏమొస్తుంది? వెతకమన్నప్పుడు వెతకట్లా. నా సన్నిధి వెతకండి. నేను కొన్ని వచనాలు చదివించి ముగిచ్చేస్తాను. దయచేసి ఒక 5 నిమిషాల టైం అయిపోయింది. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. దయచేసి మీరు గమనించండి. యోబు గ్రంథం ఒకసారి అసలు ఎందుకు దేవుని వెతకాలో ఒక విషయం నేను ఒకటే చూపిస్తాను. లాభం ఏంటో చూపిస్తాను మీకు. చూపించి ప్రార్థన చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో. ఏమంటున్నాడు? ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడే ఉండేలాగున ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా. ఎవరి నివాసం చెప్పాలి? ఎవరి నివాసం? దేవుని నివాసం. నా వైపు చూడండి. ఎవరి నివాసం? దేవుడి నివాసము నేను చేరునట్లుగా. ఎక్కడుంది దేవుడి నివాసం? మన హృదయంలో ఉంది. ఒకటి. రెండోది దేవుడి సన్నిధిలో ఉంది. ఇంకా మహాకాశాలు పట్టజాలని దేవుడికి మన నివాస స్థలం కట్టగలమా? పరలోకమే కదా ఆయన నివాస స్థలం. నేను అక్కడికి చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు. ఈయనకు ఒక ఆశ. ఏం వెతుకుతున్నాడు చెప్పాలి? ఏం వెతుకుతున్నాడు? దేవుడిని వెతుకుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ నేను ఉండాలనుకుంటున్నాడు. దేవుడి సన్నిధే నాకు ఆశీర్వాదము. దేవుడి సన్నిధిలో నా జీవితం ఉంటే చాలు. ఏముంటే? దేవుడి సన్నిధిలో నేను ఉంటే చాలు. మనం పాట పాడుకుంటాం కదా ఈ మధ్యకాలంలో, ఎక్కువగా బాగా పాడుకునే పాట. మనమే కాదు, ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ పాడుకుంటారు క్రైస్తవులు. తెలుగు క్రైస్తవులు ఎక్కువ పాడుకుంటున్నారు ఈ మధ్య. ఏంటి? అప్పుడు ఆ మధ్యకాలం నీవు ఉంటే నాకు అది పాడేవారు. ఇప్పుడు రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. పాట ఎంత బాగా పాడతారో. మనం ఉంటారా? ఇంకా 1 గంట అయిపోయింది, ఇంకా వదులుతాడో లేదో. పాట మాత్రం నీ సన్నిధిలో ఉంటానయ్యా. 1 గంట అయిపోయింది. పాస్టర్ గారు ఈ మధ్య లేట్ వదిలేస్తున్నాడు. ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తినాలి నేను. పొద్దున్న 10 దాకా ఏం చేస్తారో తెల్దాం.
దేవుని సన్నిధిలో మీరు గమనించండి, కోల్పోయినవని ఆ పాటలో ఉంటుంది కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలలో నుండి విడిపించుటకును, ఇంకా నీవే రాకపోతే మీరు గమనించండి. దేవుడి సన్నిధిలో మనం ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడినానంటే, యోబుకి ఒకటే ఒక మాట, శ్రమల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు. మీరు గమనించండి, బాధలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? మీకు ఒక మాట, ఎంత బాధలో ఉన్నాడంటే పై వచనం చదివితే, అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. చూడండి, నా వ్యాధి నా మూలుగు కంటే ఈ మాట మీకు అర్థమైందో లేదో? నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉందన్నాడు. మనకి కొంచెం నొప్పి వచ్చింది, నొప్పికి మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? మూలుగుతాం. కానీ యోబు అంటున్నాడు, కొన్నిసార్లు నా చూడండి, పిల్లలకి దెబ్బ తగలదు, ఒక్కోసారి పిల్లలకి దెబ్బ తగలదు. కానీ ఏమంటారు తెలుసా? అమ్మో 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 అమ్మ అని ఏడ్చేస్తారు. అది తగిలింది ఎంత దెబ్బ? చెయ్యి తగిలి తగలనట్టు ఉంటుంది, కాలు తగిలి తగలనట్టు ఉంటుంది. దెబ్బ తగలకముందే ఏంటి చాలా బాధపడిపోతున్నట్టు నటించేస్తారనమాట. ఇప్పుడు బాధ ఎక్కువ, దెబ్బ ఎక్కువ అంటే అరిసింది ఎక్కువ, నొప్పి ఎక్కువ అంటే నొప్పి తక్కువ, అరిసింది ఎక్కువ. కొంతమంది ఉంటారు భర్త కొట్టకముందే కేకలేసేస్తారు. అంటే భర్త కొట్టాలని కాదండి, మళ్ళీ మీరు అలాగనుకుంటున్నారేమో. కొట్టకముందే కేకలేసేస్తే పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అప్పుడు సైలెంట్ అయిపోద్ది గొడవ. సరే, అదో తెలివి అనుకోండి. యోబు బాధకి మూలుగుతున్నాడంటండి, కానీ ఆ మూలుగే తక్కువ అంట. అంటే ఎంత బాధ, ఎంత కష్టమో. ఆ కష్టంలో, ఆ ఇబ్బందిలో ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు యోబు అని అడిగితే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆయన ఎక్కడున్నాడో నేను ఆయన సన్నిధికి చేరితే అంతే చాలు, నా బాధలన్నీ నా బాధలన్నీ తొలిగిపోతాయి. ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, ఆయన సన్నిధిలో నేను ఉంటే చాలు. ఎక్కడ చెప్పాలి? ఏమండి? ఎక్కడ? నా బాధలన్నీ పోతాయి. ఆయనకు మందు ఒకటే. ఏంటి ఆ మందు? ఆయన బాధలు పోవడానికి మందు ఒకటే అని గమనించాడు. ఏంటది? దేవుని సన్నిధే. దేవుడి సన్నిధిని వెతుకుతున్నాడండి. ఎవరు? మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడిని ఏం చేయట్లే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తారో, బాధ పెట్టకముందే ప్రార్థన చేస్తారో, దేవుడి సన్నిధికి ఎంత విలువిస్తారో. బిర్యానీ ప్యాకెట్టు 150 రూపాయలు, 200, 500 ఇస్తే రోజంతా రాజకీయ నాయకుడికి జై కొట్టే వాళ్ళు ఎంతోమంది అన్నారు. రోజంతా దేవుడు నిన్ను సజీవుడిగా, నిన్ను నీ పిల్లల్ని కాపాడి, నిన్ను పోషించి సంరక్షించి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే 2 గంటలు 3 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చోడానికి ఈ రోజుల్లో జనాలకి మొండ్ల పాన్పు మీద కూర్చున్నట్టుగా, ఏమండి, కూర్చోడానికి బాధ అయిపోతుంది. అదే బిర్యానీ ప్యాకెట్టుని ఒక 500 ఇస్తే ఆడ ఎంత దూరం నడమన్నా నడుస్తారు, ఎంతసేపు అరమన్నా. అది మన పరిస్థితి. దేవుడు చూడ్డా అనుకుంటున్నారు అయ్యే, అన్నీ చూస్తున్నాడు. నేను అంటాను, దేవుడు సన్నిధి వెతకకే మనకి ఈ కష్టాలు అనుకుంటా. దేవుని సన్నిధి వెతికే వారికి ఒకవేళ కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు కలిగినా దేవుడే వారిని ఆదరించి తప్పిస్తాడు. నేను అన్నమాట మీకు అది. యెఫ్తా దేవుడు సన్నిధికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నప్పుడు దేవుడు గొప్పవాడిగా చేసాడు. నాకు అనిపించింది, దేవుడు యెఫ్తా కూడా ముందే ప్రార్థన చేసి ఉంటే అసలు అన్నయ్యలు గెంటేసేవారు కాదేమో. ఎందుకో తెలుసు, అన్నయ్యల హృదయాలను కూడా దేవుడు మార్చగలిగిన దేవుడు.
మనకి మనం ప్రార్థన చేశాక బ్రతుకు మారింది అని అంటే నువ్వు ఎప్పుడో ప్రార్థన చేసి ఉంటే ఎప్పుడో మారుదునేమో. ఇశ్రాయేలు కూడా మీరు గమనించండి, వారు పెట్టిన వెట్టి చాకరీని బట్టి దేవునికి అంటే సుఖంలో ఉన్నప్పుడు నెమ్మదిగా ఉన్నప్పుడు మొరపెట్టలే. నేను గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే చివరి మాట, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుని సన్నిధిని వెతికితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో దేవుడి చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. దేవుడి సన్నిధిని మనం వెతకాలి. శాబాదేశపు రాణి ఒక మనిషి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి అంత విలువిస్తే దేవుడి దగ్గర పరలోకం వెళ్ళాలంటే మనం ఎంతగా దేవుడి మాట వినాలి, మన బుద్ధులు ఎంతగా మార్చుకోవాలి ఆలోచించి. దేవుడు వెండి బంగారాలు అడగట్లే, నీ మనస్సు, నీ హృదయం కావాలి దేవుడికి. మీ హృదయాన్ని దేవుడికి సమర్పించండి హృదయపూర్వకంగా. ఎలాగా చెప్పండి, ఎలాగా? ఒక మాట చెప్పనా, దావీదు కీర్తనలో అనుకుంటా, దావీదు కీర్తనలో, దేవా దేవా నా దేవా వేకువనే నిన్ను నేను వెతుకుదును. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? తీసే అవసరం లేదు. ఇప్పుడు వద్దు, రిఫరెన్స్లు వద్దు. మీరు గమనించండి, నేను ఒక మాట చెప్పనా, పొద్దున్న లేచిన వెంటనే దేవుని ఏం చేస్తున్నాడంట చెప్పాలి. ఏంటంటే, నువ్వు రాకముందే నా ప్రార్థన నేను ఏం చేశానో తెలుసా, సిద్ధము చేసి ఉంచాను. ఎప్పుడు? తెల్లారకముందే. ఇంకొక దగ్గర ఇలాగుంటుంది, కావలి కాయువాడు ఉదయము కొరకు కనిపెట్టు రీతిగా నేను నీ కొరకు కనిపెడుతున్నాను. అంతకంటే ఎక్కువగా ప్రతి పొద్దున్న లేచిన వెంటనే ఏమంటే ఆ పాశమాగంతో వెంటనే వెళ్ళిపోయి మొహం కడిగేసుకుని వంట చేసి ఏం కూర వండాలి, టిఫిన్ ఏం చేయాలని బొర్ర పీక్కోకుండా ఒక నిమిషం, 10 నిమిషాలు 5 నిమిషాలు మోకరించి, ప్రభువా కొత్త ఉదయం, కొత్త దినం మాకు ఇచ్చావు, నా భర్త పనిపాట్లో తోడుండి నడిపించు, క్షేమాన్ని అనుగ్రహించు.